రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశీలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వమా అర్సల్నాక ఇల్లా కాఫ్ఫతన్ లిన్నాసి బషీరన్ వనజీరన్ వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశీలారా, సమాజ సంస్కరణ అనే అంశంలోని రెండవ భాగంగా నేను మీ ముందుకు వచ్చాను. ఈ సమాజ సంస్కరణకై సమాజంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించి శాంతిని స్థాపించేటందుకై, అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించేటందుకై సర్వలోకాల సృష్టికర్త పరమ పవిత్రుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ సూరా నెంబర్ 16 ఆయత్ నెంబర్ 36 ప్రకారం వలఖద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూల అనిబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. ఆ దైవం సెలవిస్తున్నాడు, మేము ప్రతి జాతిలోనూ మా ప్రవక్తలను పంపించాము, వారి ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము, మీరు అల్లాహ్ను ఆరాధించండి, మీరు తయారు చేసుకున్నటువంటి ఈ దైవాల ఆరాధనను మానండి. మిమ్మల్ని అందరినీ, సమస్త భూలోకవాసులను, మీ అందరినీ సృష్టించినటువంటి మీ సృష్టికర్త, ఏకైక సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ను మీరు ఆరాధించండి, మీరు తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క సృష్టి పూజ మానండి అని సందేశాన్ని ఈ ప్రజలకు తెలియజేస్తూ ధర్మమేమిటో అధర్మమేమిటో, వాస్తవమేమిటో అవాస్తవమేమిటో, మానవుడు ఎలాంటి జీవితం గడపాలో ఎలాంటి జీవితం గడపకూడదో తెలియచేసే నిమిత్తం 1,24,000 మంది ప్రవక్తలు ఈ లోకానికి పంపించబడ్డారు. ఇది అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విషయం. ఈ 1,24,000 మంది ప్రవక్తలలో అంతిమ దైవ ప్రవక్తయే కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గురించి సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్లో సూర సబా సూరా నెంబర్ 34 ఆయత్ నెంబర్ 28 వమా అర్సల్నాక ఇల్లా కాఫ్ఫతన్ లిన్నాసి బషీరన్ వనజీరన్ వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సర్వమానవులకు శుభవార్త ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా నియమించి పంపాము. వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్, కానీ చాలామంది మానవులకు ఈ వాస్తవం తెలియదు అనేసి ఆ దైవం సెలవేయటం జరుగుతుంది. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులందరికీ సత్యధర్మాన్ని బోధించడానికి వచ్చినటువంటి, మానవులందరి కోసం పంపబడినటువంటి ప్రవక్త అనేటటువంటి విషయం ఈ భూమి మీద చాలామంది ప్రజలకు తెలియదు అనేసి ఆ దైవం ఖురాన్ గ్రంథంలో తెలియచేయడం జరుగుతుంది. ఇంకా బషీరం వనజీరం, శుభవార్త ఇచ్చేటందుకై, వనజీరం హెచ్చరిక చేసేటందుకై ఈ లోకానికి నీవు పంపించబడ్డావు. ఏమి శుభవార్త, ఈ శుభవార్త ఏమిటి అన్న వాస్తవం కూడా తెలియని వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఆ దైవం మనల్ని ఓ పరీక్షా నిమిత్తం పుట్టించాడని, ఆ దైవ ఆజ్ఞల ప్రకారం జీవితం గడిపితే ఒక గొప్ప శుభవార్త, శాశ్వతమైనటువంటి స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందనేసి ఆ యొక్క శుభవార్త ఒకటి ఉన్నది అని ఈ భూలోకంలో చాలామంది ప్రజలకు తెలియదు. తెలియకుండా ఇలాగే జీవితం గడిపేస్తున్నారు. అలాగే హెచ్చరిక, ఏదైతే నిన్ను పుట్టించి నిన్ను పోషించే నీ దైవ ఆజ్ఞలకు నువ్వు లోబడక నీ ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపినట్లయితే నీవు ఇహలోకంలో అశాంతికి లోనవటమే కాకుండా అతి భయంకరమైనటువంటి శాశ్వతమైనటువంటి నరకం నీకోసం సిద్ధం చేయబడి ఉన్నది, ఆ నరకంలో నీవు కాలవలసి ఉన్నది అన్నటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో, ఇది నరకం ఉన్నది అనేటటువంటి విషయం కూడా తెలియకుండా, స్వర్గం ఉన్నది అన్నటువంటి శుభవార్త కూడా తెలియకుండా జీవితం గడిపేస్తున్నారు చాలామంది. ఈ వాస్తవం తెలియకుండానే ప్రజలు చాలామంది జీవితం గడిపేస్తున్నారు అనేసి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. మానవుడు దైవాజ్ఞలను పాటిస్తే స్వర్గం లభిస్తుందన్న సత్యము తెలియదు కొంతమందికి.
అలాగే దైవాజ్ఞలు పాటించకపోతే రేపు శిక్షించబడతాం అన్నటువంటి హెచ్చరిక కూడా చాలామందికి తెలియదు. అంతేకాకుండా కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులందరి కోసం పంపబడినటువంటి ప్రవక్త అన్నటువంటి విషయం కూడా చాలామంది భూలోకవాసులకు తెలియదు అనేసి ఆ దైవం ఈ వాక్యంలో తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యం వెలుగులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, నేడు మన సమాజ సంస్కరణకై మనం ఎప్పుడైతే దైవ ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగిపోతామో అప్పుడు ఇహలోకం శాంతిమయంగా మారుతుంది. ఇహలోకంలో ఉన్నటువంటి చెడులు దూరమవుతాయి, అశాంతి తొలగించబడుతుంది, సుఖ సంతోషాలు మన జీవితంలో వస్తాయి. అంతేకాకుండా మరణం తర్వాత శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని కూడా మనం పొందగలము. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపినట్లయితే ఇహలోకంలో నష్టపోయేది మనమే, పరలోకంలో నష్టపోయేది, శాశ్వతమైనటువంటి నరకంలోకి కలవలసింది కూడా మనమే అన్నటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే విషయాన్ని 1436 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే ఆనాటి కాలంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా నియమించి వారిపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో మరి మానవుల పరిస్థితి ఎలా ఉంది అంటే, అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నటువంటి సమయం అది. త్రాగుడు, వ్యభిచారం, జూదం అలాంటి మత్తులో బానిసలైపోయి జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ధర్మానికి అధర్మానికి మధ్య తేడా ఏమీ తెలియనటువంటి, మానవ జీవిత లక్ష్యం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేస్తున్నటువంటి ఆ యొక్క ప్రజల వద్దకు ఈ సత్యధర్మం వెళ్ళింది. ఆ యొక్క సమయంలో వారు స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించేవారంటే, స్త్రీ అంటే ఏమాత్రం విలువ లేదు, స్త్రీకి ఒక స్థానం లేదు, స్త్రీకి ఒక విలువ లేదు, ఏ విలువ కట్టేవారు కాదు స్త్రీకి. మరి స్త్రీ పుట్టింది అంటే, ఆడపిల్ల పుట్టింది అంటే వెంటనే పాతి పెట్టేసేవారు, వెంటనే చంపేసేవారు, గొంతు పిసికి చంపేసేవారు, లేక తీసుకెళ్ళి సజీవంగా పాతి పెట్టేసేవారు భూమిలో. మరి అలాంటి అనాగరిక కాలంలో మరి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. మరి శాంతి ధర్మాన్ని ప్రజలకు బోధించారు. చివరికి అశాంతి నగరంగా ఉన్నటువంటి ఆ యొక్క మక్కా నగరం ఖురాన్ గ్రంథంలో వహాజల్ బలదిల్ అమీన్, శాంతి నగరమైన మక్కా సాక్షిగా అని చెప్పడం జరుగుతుంది. మక్కా నగరం శాంతి నగరంగా మారింది. ఇప్పటికి కూడా అది శాంతి నగరంగానే మన ముందు ఉన్నది. కానీ అంతకుముందు అశాంతిగా ఉన్నది, ఇప్పుడు శాంతి నగరంగా ఎలా మారింది అంటే అది దైవ ఆజ్ఞలను ప్రజలు పాటించటం మొదలుపెట్టారు. అంతకుముందు తమ ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేవారు. ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపిన కారణంగా సమాజంలో చెడులు ఉండేవి, అశాంతి జీవితంలో ఉండేది. ఎప్పుడైతే దైవ ఆజ్ఞలు వచ్చాయి, దైవ ఆజ్ఞను పాటించడం ప్రారంభించారో జీవితంలో అశాంతి దూరం అయిపోయింది, శాంతి వచ్చేసింది. అక్కడ శాంతి నగరంగా స్థాపించబడింది మక్కా నగరం. మరి ఆనాటి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక తన శిష్యుడు వచ్చి తన ముందు కూర్చొని, ఓ ప్రవక్త, నేను అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు, నాకు ధర్మం తెలియని కాలంలో, ఇప్పుడంటే ధర్మం తెలుసు, మీ ద్వారా నేను తెలుసుకోగలిగాను, కానీ ఒకప్పుడు నాకు ధర్మం తెలియదు. మరి ఆ యొక్క సమయంలో నాకు ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టినప్పుడు నేను వారిని చంపుకుంటూ వెళ్ళిపోయాను. చివరికి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఈ విధంగా ఆడపిల్లలు పుడుతున్నారు, నేను చంపుకుంటూ వెళ్ళిపోతున్నాను. చివరికి వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నా భార్య గర్భవతి అయి ఉన్నది. మరి తిరిగి వచ్చే లోపల ఒకవేళ నా భార్యతో నేను చెప్పాను, ఒకవేళ నీకు ఆడపిల్ల జన్మిస్తే నీవు వెంటనే ఆ యొక్క పిల్లను చంపివేయి. ఒకవేళ పురుషుడు పుడితే, ఒకవేళ పిల్లవాడు పుడితే భద్రంగా చాలా జాగ్రత్తగా పోషిస్తూ ఉండు, నేను వ్యాపార నిమిత్తం వెళ్తున్నాను, కొన్ని నెలల్లో తిరిగి వస్తాను అనేసి నేను నా భార్యకి చెప్పి వెళ్ళిపోయాను. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాను, నా భార్య చెప్పింది ఆడపిల్ల పుట్టింది, నేను చంపేశాను అనేసి. కొద్ది రోజుల తర్వాత ఒక చిన్న పిల్ల నా కంటికి కనిపించటం మొదలైంది. ఆ కనిపిస్తున్నటువంటి ఆ పిల్లను ఎందుకో ఇది ఎత్తుకోబుద్ధి అయ్యేది, నేను ఎత్తుకునేవాడిని. తర్వాత ఆ అమ్మాయిని ఆ యొక్క అభిమానించటం, ప్రేమించటం, ఎత్తుకోవటం, గుండెలకు హత్తుకోవటం, ఈ విధంగా ఒక బంధం అనేది ఏర్పడింది. ఈ విధంగా ఈ యొక్క మా బంధం ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆ చిన్నపిల్లను నేను నా దగ్గర పడుకోబెట్టుకునేవాడిని. ఆ యొక్క సందర్భాన్ని చూసినటువంటి నా భార్య వాస్తవంగా
ఆడపిల్ల పుడితే నా భార్య చంపేయలేదు, ఆడపిల్ల పుట్టింది కానీ నా భార్య చంపివేయలేదు, పక్క వీధిలో వేరే వాళ్ళకి పెంచుకోవడం కోసం ఇచ్చేసింది, వారు తీసుకున్నారు, వారు పోషిస్తున్నారు ఆ బిడ్డని. మరి అదే బిడ్డ మరి కాలినడక వయసు వచ్చింది, ఆ చిన్న పిల్లతోటి నాకు ఒక బంధం అనేది ఏర్పడింది. ఈ వాస్తవాన్ని గ్రహించినటువంటి నా భార్య మరి పుట్టినప్పుడు మరి బిడ్డ ప్రేమ తెలియదు కాబట్టి తను చంపేసేవాడు. ఇప్పుడు ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ చిన్నపిల్ల, ఇంతగా ప్రేమించేటటువంటి ఈ చిన్నపిల్ల తన కూతురు అన్న వాస్తవం తెలిస్తే తన చేతులతో చంపలేవడు. ఎందుకంటే ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో అభిమానిస్తున్నాడు, ఎంతో గౌరవిస్తున్నాడు. ఆ పాపే లేకుంటే తను జీవితం గడపలేవడు అన్నంత ఇదిగా వాళ్ళిద్దరూ మరి బంధం అంత గట్టిగా ఉంది. కాబట్టి చెప్పేద్దామనేసి ఆ యొక్క నా భార్య ఒకరోజు నాకు తెలియచేసింది. ఏంటంటే అది ఏ పిల్లనైతే మీరు ప్రతిరోజు ఎత్తుకొని వస్తున్నారు ఇంటికి, ఆ పిల్ల ఎవరో కాదండి, మన పిల్లే. నాకు అప్పుడు ఆడపిల్లే పుట్టింది, మగపిల్లవాడు కాదు పుట్టింది, ఆడపిల్లే పుట్టింది. కానీ నేను ఆ ఆడపిల్లను చంపివేయలేదు, పోషించడం కోసం వారికి నేను ఇచ్చేశాను అని తన భార్య చెప్పింది. అప్పుడు ఆ యొక్క సహాబీ ప్రవక్త గారితో చెప్తున్నారు, ఆ మాట వినగానే నేను ఏం చేశానయ్యా అంటే ఆ యొక్క ఇంట్లో నుంచి ఆ యొక్క పిల్లను తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాను. అడవిలోకి వెళ్ళిపోయి గుంట తీస్తున్నాను. నేను గుంట తీస్తూ ఉంటే నా ఒంటి మీద పడ్డటువంటి మట్టిని నా కూతురు పక్కకి మరి దులుపుతుంది. మరి తన కోసం నేను ఇక్కడ గుంట తీస్తున్నానన్న వాస్తవం ఆ చిన్నారి చిట్టి తల్లికి తెలియదు. నేను గుంట తీశాను. పిల్ల అంటుంది, నాన్నగారు ఇంటికి పదండి, అన్నం తిందాం, ఆకలి వేస్తుంది అని. అయినా నేను ఏ మాటలు పట్టించుకోకుండా మూర్ఘత్వంగా ఆ చిన్న పాపను ఆ యొక్క గుంటలో వేసేసి నా కూతురిపై, నా ప్రాణంపై నేను మట్టి వేస్తున్నాను, సజీవ దహనం చేసేసాను. సజీవంగా నా బిడ్డ చివరి కేక వరకు నేను ఆ యొక్క మట్టిలోనే పూడ్చేశాను, పైన మట్టి వేసి తొక్కేశాను. ఈ విధంగా నా బిడ్డను చంపిన అతి క్రూరుణ్ణి, అతి రాక్షసుణ్ణి నేను, ఓ ప్రవక్త, ఆ దైవం నన్ను క్షమిస్తాడా? ఈ యొక్క విషయం ప్రవక్త గారి శిష్యుడు అజ్ఞాన కాలంలో చేసినటువంటి పాపాన్ని తీసుకొచ్చి ప్రవక్త గారి ముందు చెప్తున్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సంఘటన వింటూ తమ కళ్ళల్లో నుంచి నీళ్లు, తమ గడ్డం తడిచిపోయింది, అంతగా ఏడ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నీవు ఈ పాపము అజ్ఞాన కాలంలో, అధర్మంలో జీవితం గడిపేటప్పుడు చేశావు, కానీ ఇప్పుడు చేయగలవా? లేదు, ఇప్పుడు చేయలేను. ఇప్పుడు చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అంటే ఆనందపడుతున్నారు ముస్లింలు. ఒక్క అనాథ ఆడపిల్ల ఉంది అంటే ప్రవక్త, ఈ ఆడపిల్లని మేము పోషిస్తామంటే మేము పోషిస్తాము, పోషణ బాధ్యత నేను తీసుకుంటానంటే నేను తీసుకుంటానని ప్రవక్త శిష్యులు పరుగులు తీసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు, పరుగులు తీస్తూ ముందుకు వచ్చేస్తున్నారు. కానీ అజ్ఞాన కాలంలో ఆడపిల్ల పుట్టిందంటే సొంత తల్లిదండ్రులు చంపేసేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీకు తెలియక అజ్ఞాన కాలంలో నువ్వు చేసినటువంటి పని ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత నీవు ఆ పని చేయగలవా? చేయలేను. అందుకే ఆ దైవం నీవు అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసిన పాపాన్ని దేవుడు క్షమించేస్తాడు, కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పాపం చేస్తే దేవుడు ఎంత మాత్రం క్షమించడు అనేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి అజ్ఞాన కాలంలో స్త్రీ పట్ల, ఆడపిల్లల పట్ల ఆనాటి కాలం ఎలా ప్రవర్తించేవారు ఒక్కసారి ఆలోచించండి. భర్త చనిపోతే భార్యను సజీవ దహనం చేసేసేవారు. భర్త చనిపోయాడు, భార్య 16 సంవత్సరాల, 18 సంవత్సరాల, 20 సంవత్సరాలు ఆలోచించేవాళ్ళు కాదు. వెంటనే భర్త మంటల్లోనే ఈ యొక్క భార్యను కూడా తీసుకెళ్ళి వేసేసేవారు. ఒక సజీవంగా ఉన్నటువంటి ప్రాణంతో నేను ఈ భూమి మీద ఇంకా మంచి హ్యాపీగా కొన్ని రోజులు జీవితం గడపాలి అని ఆశించేటటువంటి ఆ మనస్సును తీసుకెళ్ళి ఆ యొక్క శరీరాన్ని ఈడ్చుకొని తీసుకెళ్ళి నిప్పుల మీద వేసి కాల్చేసేవారు. ఎంత ఘోరంగా మరి ఆనాడు స్త్రీ పట్ల ఈ సమాజం ప్రవర్తించేదో ఒక్కసారి ఆలోచించాలి. కానీ ఇస్లాం వచ్చిన తర్వాత స్త్రీకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం లభించింది. మొట్టమొదటి స్త్రీ హత్యను మాన్పించింది ఇస్లాం. రెండో విషయంగా మనం చూసినట్లయితే స్త్రీకు కొన్ని హక్కులను ప్రసాదించింది. అంతకుముందు స్త్రీకంటూ ఒక హక్కు ఉండేది కాదు, స్త్రీకి ఒక హక్కు అసలు ఉండేదే కాదు. కానీ ఇస్లాం స్త్రీకి ఒక హక్కును ఇచ్చింది, ఒక సమానత్వాన్ని ఇచ్చింది. మరి స్త్రీ హత్యను మాన్పించటమే కాకుండా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో ఎవరైతే 3 స్త్రీ సంతానం కలిగినా, 2 స్త్రీ సంతానం కలిగినా
వారికి శుభవార్త ఇస్తున్నారు. వారికి మంచి నడవడికను నేర్పి ఆధ్యాత్మిక శిక్షణ వారికి ఇచ్చి మంచి పద్ధతిలో వారిని పెంచి మంచి పద్ధతిలో వారిని పెళ్లి చేసి పంపిస్తారో అటువంటి వారి కొరకు స్వర్గం వాజిబ్ చేయబడి ఉన్నది. మరణం తర్వాత అటువంటి వారి కొరకు స్వర్గం వాజిబ్ చేయబడి ఉన్నది అనేసి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఆనాటి కాలంలో ఖురాన్ అవతరణకు ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా ఎన్నుకోక ముందు అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి మరి స్త్రీల పట్ల ప్రవర్తన, జ్ఞానం వచ్చిన తర్వాత స్త్రీలకు ఒక గొప్ప విలువను ఇవ్వటం జరిగింది. పెళ్లి సమయంలో కూడా వందల మంది అక్కడ సభలో హాజరై ఉంటారు. ఆ సమయంలో ఒక హాజీ, అక్కడ 3 సాక్షులు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకముగా అక్కడ అడగడం జరుగుతుంది, అమ్మా నీకు ఈ వివాహం అంగీకారమేనా అని. ఆ నిండు సభలో ఒకవేళ ఆ అమ్మాయి మీద బలవంతంగా ఒకవేళ తల్లిదండ్రులు ఆ పెళ్లి చేస్తున్న సందర్భం ఒకవేళ ఉండి ఆ సమయంలో ఈ నిఖా, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని ఒక చిన్న మాట ఆ పిల్ల పలికినట్లయితే, ఆ పెళ్లి కూతురు పలికినట్లయితే ఆ క్షణంలో ఆ వివాహం ఆగిపోతుంది. అంటే ఎవరిని వివాహం చేసుకోవాలన్నా ఎవరిని వివాహం చేసుకోవద్దన్నా పూర్తి హక్కులు, స్త్రీకి స్వేచ్ఛను, పూర్తి హక్కును ఈరోజు ఇస్లాం వారికి అందించింది. మరి ఇష్టం లేకుండా వివాహం బలవంతంగా చేయటాన్ని రద్దు చేసింది ఇస్లాం. ఎవరి పట్ల ఇష్టమైతే ఉందో వారితోటే వివాహం చేయాలనేసి ఇస్లాం ధర్మం మనకు నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ. మరి ఇలా ఒక్క కోణంగా కాదు, మన యొక్క మత్తు పదార్థాల విషయానికి వచ్చి మనం చూసినట్లయితే మత్తు పదార్థాల విషయంలో మరి 24 గంటలు మత్తు పదార్థాలకు బానిసలై, సారాయికి బానిసలై జీవితం గడుపుతున్నటువంటి ఆ మక్కా వాసులు, అది ఇస్లాం ధర్మం ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పై ఈ ఖురాన్ అవతరణకి ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలు 24 గంటలు సారాయి మత్తులు మునిగి ఉండేవారు. కానీ ఖురాన్ అవతరణ ప్రారంభమైనది నిదానంగా వారిలో నుండి ఈ చెడు రుగ్మతను పూర్తిగా తుడిచిపెట్టాడు ఆ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చివరికి సారాయి హరాం చేయబడింది, నిషేధించబడింది, విశ్వాసులు సారాయి ముట్టుకోకూడదు, దాన్ని తాకూడదు అనేసి ఎప్పుడైతే సారాయి హరాం అనేటటువంటి వాక్యం అవతరించిందో అప్పుడు వీధుల్లో పెద్ద వర్షం పడి వరదలు పారినట్లుగా ప్రతి ఇంట్లో నుంచి సారా కుండలు తీసుకొచ్చి బయట పగలగొట్టేశారు. వరద పారినట్లుగా సారాయి పారటం జరిగింది వీధుల గుండా. ఆ తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఆ మక్కా నగరంలో నేటి వరకు సారాయి యొక్క చుక్క కూడా చూడలేము. ఈ విధంగా సారాయి మత్తులో మునిగిపోయినటువంటి ప్రజలకు ఆ మత్తులో నుండి పూర్తిగా బయటికి తీయటమే కాకుండా సారాయిని నిషేధించింది ఇస్లాం. సారాయికి బానిసలై జీవితం గడుపుతున్నటువంటి ఆ యొక్క ప్రజలు ఎలాంటి మార్పు వచ్చింది అంటే, ఖురాన్ అవతరణ కంటే ముందు వారు 24 గంటలు మత్తు పదార్థాలకు బానిసలై బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క ప్రజలు మరి ఒక్క సారాయి వల్ల మనిషి ఎంత అంధుడుగా, తన జ్ఞానం ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతుందో తెలుసా. మొన్న వారం రోజుల క్రితం మనం పేపర్లో చదివాము, ఒక తండ్రి తన కూతుర్ని మరి రిసీవ్ చేసుకోవడం కోసం వెళ్ళి బస్టాండ్కి వెళ్ళి తన కూతుర్ని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళి కొద్దిగా సారాయి తాగేసి ఆ తర్వాత తన కూతుర్ని తన బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తూ మధ్య మార్గంలో ఆపి తన కూతురి మీదనే తను బలాత్కారం చేయబోయాడు. తన సొంత కూతురు, కన్న కూతురి మీదనే బలాత్కారం చేయబోయాడు. అంటే మత్తు పదార్థం సారాయి అనేది ఎంత ప్రమాదమో మనకు తెలియని విషయమేం కాదు. మరి తన సొంత కూతురి మీదనే బలాత్కారం చేయబోయాడు. అప్పుడు ఆ పిల్ల అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పారిపోతుంటే, లేదమ్మా నిన్ను ఏం చేయను, ఇంటికి వెళ్ళిపోదాం పదా, కాకపోతే నువ్వు అమ్మకు చెప్పొద్దు, అదొకటే కండిషను, నేను నిన్నేం చేయను, ఇంటికి వెళ్దామనేసి మళ్ళీ నమ్మించి మళ్ళీ తన వాహనం మీద కూర్చోబెట్టుకొని మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తన వాహనాన్ని ఆపి తన కూతురి మీద అత్యాచారం చేసి తన కూతుర్ని రాయితో తల పగలకొట్టి చంపేశాడు. మరి అటువంటి వ్యక్తిని ఏమనాలి మనం? అతను ఒక సారాయి మత్తులో చేసినటువంటి పని. సారాయి మత్తులో తన కూతుర్నే ప్రాణాలనే తీసుకున్నాడు. సారాయి మత్తు అనేది మనిషిని ఎంత ఘోరమైనటువంటి పాపం వైపైనా తీసుకెళ్ళిపోతుంది. ఒక క్రూరుడు, రాక్షసుడుగా మార్చేస్తుంది సారాయి మత్తు. ఇలాంటి
మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నటువంటి మరి ఆ యొక్క సమాజాన్ని ఖురాన్ అవతరణ కంటే ముందు ఆ సమాజం ఖురాన్ అవతరణ అయిపోయిన తర్వాత సారాయి నిషేధించబడింది. సారాయి నిషేధించబడింది. ఏ విధంగా వర్షం పడితే వీధుల గుండా నీరు వరదలు పారుతుందో ఆ విధంగా ఏనాడైతే సారాయి హరామని ప్రకటన చేయటం జరిగిందో, దైవం తరపు నుంచి ప్రకటన వచ్చింది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించారు, సారాయి హరాం నిషేధించబడింది, దైవ ఆజ్ఞ వచ్చేసింది. అప్పుడు ఆ యొక్క వీధుల గుండా ఆ యొక్క సారాయి నీరు పారినట్టుగా, వరదలు పారినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలోంచి కుండలు తీసుకొచ్చి బయట వేసేశారు. ఆ విధంగా ఏరులు పారినట్టు పారిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి అక్కడ ఇతను తాగుబోతు, ఇక్కడ వైన్ షాప్ ఉంది, ఇతను తాగుతాడు అన్న మాట ఈరోజు వరకు మనం వినటానికి అవకాశం లేకుండా ఆ దైవం ఆ విధంగా శాంతి నగరంగా ఆ యొక్క నగరాన్ని మార్చడం జరిగింది. మరి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? కేవలం తన సొంత మాటలతోటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సమాజాన్ని మార్చగలిగారంటే లేదు. వారి తమ జీవితంలో ఏ రోజు కూడా సొంత మాట చెప్పలేదు. వారిపై ఏదైతే దైవవాణి అవతరించిందో ఆ దైవవాణినే సమాజానికి వినిపించేవారు. ఆ దైవవాణి ద్వారానే ఈ సమాజాన్ని సంస్కరించారు. ఈరోజు మన ఆయుధం కూడా అదే. దైవ ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలకు మనం లోబడి మన ఈ సమాజాన్ని సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, సమాజానికి వినిపించాలి. ఇక్కడ సమాజాన్ని సంస్కరించడం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి ఇలా ఉద్యమాలు చేసినటువంటి ఎందరో జీవితాలను అధ్యయనం చేశారు. మైకేల్ హెచ్ హార్ట్ ఈ సమాజాన్ని సంస్కరించగలిగినటువంటి ఏకైక వ్యక్తి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని వారు మొదటి స్థానం వారికి ఇవ్వడం జరిగింది. ఇతను మైకేల్ హెచ్ హార్ట్, ఇతను ఒక క్రైస్తవుడైనప్పటికీ ఇతను ది 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనేటటువంటి ఒక బుక్ రాయడం జరిగింది. ఇది 100 మంది మేధావుల యొక్క చరిత్రను అధ్యయనం చేసినటువంటి వీరు. మరి ఇతను ఒక క్రైస్తవుడై ఉన్నప్పటికీ మొట్టమొదటి స్థానం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇంత సమాజాన్ని సంస్కరించేటటువంటి ఈ గొప్ప ఆయుధం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించింది సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తరపు నుండి. అది అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్. ఈ ఖురాన్ వాక్యాల ద్వారానే మనం ఈరోజు కూడా నిజమైనటువంటి విశ్వాసులుగా మరి జీవించగలుగుతున్నాము. ఈ సమాజంలో నిజమైనటువంటి మరి విశ్వాసులుగా జీవించటమే కాకుండా ఈ శాంతిని మనం ఈరోజు పొందగలుగుతున్నాము. ఈ శాంతి సుఖాలను ఈరోజు మనం పొందగలుగుతున్నాము. దైవ కారుణ్యాన్ని ఈరోజు పొందగలుగుతున్నాము. సుఖ సంతోషాలతో ఈరోజు మనం జీవితం గడపగలుగుతున్నామంటే ఆ సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి అంతిమ దైవగ్రంథం పవిత్ర ఖురాన్. మరి ఈ ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హితోక్తులు మనకు నేటి సమాజ సంస్కరణకై మనకు ఉపయోగపడుతున్నటువంటి విషయాలు. మరి ఈ సమాజాన్ని ఇక్కడ సంస్కరించుకోవడమే కాకుండా మన జీవితాన్ని పరలోకంలో కూడా సరిచేసుకునేటటువంటి మరి ఒక చక్కటి మార్గం, రుజుమార్గాన్ని ఆ దైవం మనకు చూపించాడు. ఇలాంటి రుజుమార్గంలో జీవిస్తూ ప్రజలను ఇలాంటి రుజుమార్గం వైపుకు పిలుస్తూ సమాజాన్ని సంస్కరించుకుంటూ మంచి జీవితాన్ని గడిపేటటువంటి భాగ్యాన్ని ఆ దైవం నాకు, మీకు, మనందరికీ ప్రసాదించుగాక. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.